హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో మరి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాయలసీమ వారి నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు అనగానే నోరు ఊరుతుంది కదా. నిజంగా నాటుకోడి పులుసు అంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. మరి ఈ స్పైసీ గుమగుమలాడే నాటుకోడి పులుసును ఈరోజు వీడియోలో చేసేద్దాం. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నాటుకోడి పులుసును చేసుకోవడం కోసం అండ్ నాటుకోడి పులుసుకు ద బెస్ట్ కాంబినేషన్గా రాగి సంగటిని నంచుకొని తింటే ఇక లైఫ్లో ఏం అవసరం లేదు అనిపిస్తుంది కదా. సో లేట్ చేయకుండా వెంటనే నాటుకోడి పులుసునైతే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేనైతే 1/2 kg నాటుకోడిని తీసుకున్నాను. చికెన్ని 2 times అలా వాష్ చేసేసి ఇలా వాటర్ అన్ని వంపేసుకొని చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనం నాటుకోడి పులుసును చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక వెడల్పు ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1 tablespoon ధనియాలు, 6 లవంగాలు, 2-3 చిన్న ఇలాచి, 1 పెద్ద ఇలాచి, ఒక ఇంచు దాల్చిన చెక్కను యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 teaspoon షాజీరా, 6-7 మిరియాలు, 4 ఎండుమిర్చి, 10 కాజు, ఒక ఇంచు చిన్న కొబ్బరి ముక్కలు, వీటన్నింటిని వేసి దోరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచేసి వేయించుకుందాం. ఇలా 2 minutes వేయించుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తూ వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారనిద్దాం. ఈలోపు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండ్లీని పెట్టుకోవాలి. బాండ్లీ వేడయ్యాక ఇందులోకి 4 tablespoon వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆయిల్లోకి 2 బిర్యానీ ఆకులు, 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని మనకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇందులోకి 2 teaspoons వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 teaspoon పసుపును వేసుకుందాం. పసుపును వేసేసి అంతా ఒకసారి కలుపుకొని ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని కలుపుతూ 2 minutes ఆయిల్లో ఫ్రై చేసేసి 2 minutes తర్వాత లిడ్ని పెట్టేసుకోవాలి. 5 minutes అలా కుక్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి 1 tablespoon కారాన్ని వేసుకుందాం. ఒకవేళ మీకు ఎక్కువగా కారం కావాలి అనిపిస్తే యాడ్ చేసుకోండి. నేను ఇందులోకి పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ మసాలా వేస్తాం కాబట్టి 1 tablespoon కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసేసి అంతా ఒకసారి కలుపుకొని లిడ్ని పెట్టేసి చికెన్ని కుక్ చేసుకుందాం. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, చికెన్లో నుండి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1.5 glass వరకు వాటర్ని పోసుకోవాలి. ఎందుకంటే మనం నాటుకోడి పులుసును చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సూప్ ఎక్కువగానే ఉండాలి, అప్పుడైతేనే బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చికెన్ని కుక్ చేసుకోవాలి. నాటుకోడి ఉడకడానికి కొద్దిగా టైం ఎక్కువగానే పడుతుంది. సో ఇది ఉడికేలోగా మనం ముందుగా వేయించుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మసాలా ఇంగ్రీడియంట్స్ పూర్తిగా చల్లారిపోయాయి. సో ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని చికెన్లో వేసేసి
అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. నేనైతే వేయించుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా చికెన్లో యాడ్ చేస్తున్నాను. అప్పుడైతేనే చికెన్ బాగుంటుంది, సూప్ కూడా చిక్కగా అయిపోతుంది. మసాలాను వేసి అంతా ఒకసారి కలుపుకొని లిడ్ని పెట్టేసి చికెన్ని ఉడికించుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది. కావాలంటే మీరే చూడండి. చివరిగా ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేస్తే సరి. అంతే, ఇంత ఈజీగా నాటుకోడి పులుసును చేసుకున్నాం కదా. చాలా బాగుంది టేస్ట్ కూడా. దీనికి బెస్ట్ కాంబినేషన్ రాగి సంగటి. నేను రాగి సంగటిని కూడా చేశాను. టేస్ట్ అయితే నేను చెప్పను, నేను చేసే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.